నాకైతే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సీఎంని వచ్చి కలవలేదు అంటే 1 ఇయర్గా మరి డైలీ సీఎం పక్కనే కూర్చుంటాడు. సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తేనే, సినిమా ఇండస్ట్రీ నుంచి వెలుగొందితేనే అంతో ఎంతో రాజకీయాల్లో వెలుగొందుతూ ఉన్నాడు. అసలు వచ్చిందే సినిమా ఇండస్ట్రీ బూస్ట్ ఇస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇక నేను పట్టించుకోను అంటే నాకైతే హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటే. మరి మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? సినిమా ఇండస్ట్రీ కష్టాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేంత జ్ఞానం లేదా, లేకపోతే ఆలోచన లేదా, సమయం లేదా, సమస్యల పట్ల నాలెడ్జ్ లేదా? సమస్యల పట్ల నాలెడ్జ్ లేదంటే ఎవరు ఒప్పుకోరు. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 25 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండి సినీ ఇండస్ట్రీ కష్టాలు తెలియవు. మరి నేను చంద్రబాబు గారికి, సీఎం చంద్రబాబు గారికి నేను ఏమాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి సినిమా ఇండస్ట్రీ కష్టాలు అంటే అది ఇంకా వేరే రాజకీయం అవుద్ది. ఓట్ బ్యాంకు కోసం మీ వరకు రావాలనే ఆలోచన అది తప్పు. చాలామంది పెద్దలు ఉంటారు, అందరికీ సమయం ఉండకపోవచ్చు. చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటి డేట్స్ కూడా సినిమా థియేటర్లు దొరకడం, లేకపోతే సినిమా థియేటర్ అవైలబిలిటీ, వాటన్నింటి దృష్ట్యా ఇంకా చాలా సమస్యల దృష్ట్యా వాళ్ళందరికీ టైం ఉండకపోవచ్చు. మరి మీరు రోజు సీఎం పక్కనే కూర్చుంటా ఉన్నారు, మీరు సీఎంకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా సినిమా ఇండస్ట్రీ కష్టాలు? ఏదేమైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆడుతున్న ఈ సినిమా నాటకాలు, పొలిటికల్ నాటకాలు ఆంధ్రప్రదేశ్ సినీ భవిష్యత్తుకు ఏమాత్రం మంచివి కావనేసి అభిప్రాయపడుతున్నాను. ఇట్లా మీ విశ్వ సైన్యం చీఫ్ రవీంద్ర రెడ్డి అంటారు. థ్యాంక్ యూ సో మచ్.